3 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నామని కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదని వరద బాధితులు ఆరోపించారు. ఓ కుటుంబం ప్రాణాలకు తెగించి ఈదుకుంటూ బయటకు వచ్చింది. బంధువుల సహాయంతో ఈదుకుంటూ బయటకు వచ్చామని తెలిపారు. అధికారులు స్పందించి స్థానికులను కాపాడాలని వారు కోరుతున్నారు. అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎలా ఉంది? మరీ దారుణంగా ఉంది. మీరు ఎలా వచ్చారు ఇప్పుడు ఈదుకుంటూ వచ్చిన అయితే కొద్దిగా అందుతుంది ప్రస్తుతానికి అయితే ఒడ్డుకి చేయడం లేదు. చాలా వరదలు వచ్చేసి నైట్ పండుకున్నాగానే వచ్చేసి పండుకునే ఉన్నాం. లేసేపాటికి మొత్తం వరద వచ్చేసింది. చేతుల కాళ్ళకి అంతా బాగానే. పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. శనివారం నైట్ నుంచి అసలు మాకు తింటాకే కానీ ఉంటాకే కానీ వాటర్కే కానీ ఎటువంటి ఇబ్బంది, అసలు ఒక్కనాటి ఇబ్బంది కాదు, చాలా ఇబ్బంది పడ్డాం. అసలు బియ్యం కేజీ వచ్చి 50 రూపాయల రేషన్ కూడా 10 రూపాయల రేషన్ బియ్యం కూడా 200, 300 అమ్ముతున్నారు. తాగుతాకు మంచినీళ్ళు కూడా లేవు. పిల్లలతో మేము చాలా ఒట్టించి అసలు ఇప్పుడైతే మేము చచ్చిపోతామేమో అనుకున్నాం. వరదలో వచ్చేసి కొట్టుకొని వచ్చేసాం. చాలా ఇబ్బందుల్లో పడిపోయాం. షిప్ కూడా కాదు, పడవలు వచ్చినా సరే మమ్మల్ని అసలు ఎవరు ఎక్కించగలరు ఎవరు